నంద్యాల పట్టణంలోని భద్రావతి భావన ఋషి కళ్యాణ మండపంలో నేడు పద్మశాలీయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా చేనేత సూర్యుడు, స్వాతంత్ర సమరయోధుడు ప్రగడ కోటయ్య జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ప్రగడ కోటయ్య జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు ఆదేశాలు ఇవ్వడం పట్ల సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చేనేత రంగం కోసం ఆయన చేసిన కృషిని పద్మశాలీయ సంఘం నేతలు కొనియాడారు. ఈరోజు ఎన్నో సంవత్సరాల నుండి పద్మశాలులు అందరూ కలలు కంటున్న యొక్క ప్రగడ కోటయ్య గారి జన్మదిన వేడుకలు ఈరోజు ప్రభుత్వం దృష్టికి మన ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం తీసుకుపోవడం ద్వారా మరి ప్రభుత్వం కూడా గుర్తించి ఈరోజు ప్రగడ కోటయ్య గారి జన్మదిన వేడుకలు అధికారికంగా నిర్వహించుకోవడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడము చాలా గర్వించదగిన విషయము, సంతోషం. ఈరోజు ప్రగడ కోటయ్య గారు మన చేనేత వర్గానికి, చేనేత సమాజానికి ఎన్నో సేవలు అందించిన మహనీయుడు ఆయన. మరి వారు ఈ యొక్క చేనేత ఉద్యమాలను నిర్వహించి దాదాపు 10,000 చేనేత కార్మికులతో వారు ఈ యొక్క ఉద్యమాన్ని నిర్వహించారు. దాని ద్వారా మన భారత ప్రభుత్వం కూడా గుర్తించి వారి యొక్క కోరికలను, డిమాండ్లను కూడా నెరవేర్చడం జరిగింది. మరి ప్రగడ కోటయ్య గారు అనేక ఈ యొక్క మన సంక్షేమం కోసం కృషి చేసిన మహనీయుడు. ఈరోజు ప్రగడ కోటయ్య గారి జన్మదిన వేడుకలను మా నంద్యాల పద్మశాలీయ సంఘము తరఫున అందరం ఇక్కడికి వచ్చి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ సంతోషంగా జరుపుకుంటున్నాము. కనుక అందరూ మన రాష్ట్రంలో ఎక్కడున్నా మన పద్మశాలీలు ఈరోజు మంచి రోజుగా భావించి మనం ఆనందంగా ఉండాలని నా కోరిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రగడ కోటయ్య గారి జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించుకోవడం, ఆదేశాలు ఇచ్చి కలెక్టర్ ఆఫీసులలో మరియు జౌలి శాఖ తరఫున ఈ కార్యక్రమాలు జరపాలని నిర్ణయించడం మన పద్మశాలీలందరికీ గర్వకారణం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలీలకు ఎంతో సంతోషకరమైన రోజు. అన్ని సంఘాల తరఫున ఈరోజు ప్రగడ కోటయ్య గారి జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుతున్నారు. ఈ సందర్భంగా అందరికీ, పద్మశాలీలందరికీ నా తరఫున కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రగడ కోటయ్య గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు వేడుకలు నిర్వహిస్తున్నాము. ప్రభుత్వం కూడా ప్రగడ కోటయ్య గారి సేవలు గుర్తించి ఈరోజు అధికారికంగా వేడుకలు నిర్వహించాలని కోరడం జరిగింది. శ్రీ ప్రగడ కోటయ్య గారి జన్మదిన వేడుకలు జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నేను గతంలోకి వెళ్ళాను. చిన్నతనంలో ఆయన దగ్గర నేత నేసేవాళ్ళు, మా ఫ్యామిలీ మొత్తం, మా నాన్న, నేను, మా అమ్మ. ఆ సందర్భంలో ఆయన చేసే ఇలాంటి చేనేత గురించి ఉద్యమాలు, మీటింగులు, ఇంకా అనేక కార్యక్రమాల్లో ఆయన పిలుపు మేరకు మేము వెళ్ళి దానిలో పాల్గొని ఆ ఉద్యమాలకు మా శక్తి మేర సహకరించే వాళ్ళము.